10 ఏళ్లుగా దేశాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకే ప్రజలందరూ మోదీని మూడోసారి ఎన్నుకున్నారని తెలిపారు. ఏపీలో మాత్రం జగన్ పాలనతో వెనుకబడిపోయిందని విమర్శించారు. ఏపీ ప్రజల కల సాకారమయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయని, రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని అంటున్న నల్లిమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు, అతో మాట్లాడదాం. సార్, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ ప్రపంచం సృష్టించింది, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్గానే భావిస్తూ ఉన్నా. అరాచకంతో ప్రజలను భయభ్రాంతులు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఒక అసమర్థమైన పరిపాలనతో అభివృద్ధికి దూరంగా ఆంధ్రప్రదేశ్ను ఉంచిన పరిస్థితుల్లో ప్రజలు ఒక తిరుగుబాటు, ఒక జన సునామీ, ఈ తిరుగుబాటులో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అనేక మంది నియంతలు ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయారో, ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియంత మాదిరిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడబోతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్, ముఖ్యంగా కేంద్రం నుంచి నిధులే కావచ్చు, పథకాలే కావచ్చు, అనేక విధాలుగా కూడా 5 సంవత్సరాల్లో పక్కదారి పట్టించారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వివిధ రకాల ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చిన పరిస్థితిని కానీ మనం చూసాం. ఇవన్నిటినీ పక్కదారి పట్టించిన వైనం కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. కనీసం కాగ్ నివేదికలు కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ ఎక్కడా నివేదికలు చూసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా లెక్కలు చెప్పని పరిస్థితి వస్తూ ఉంది. దీనిపైన తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేయడం, తగిన విధంగా విచారణ చేసి బాధ్యతలను శిక్షించడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. 2024 ఎన్నికల్లో మీరు ఏదైతే అనపర్తి నియోజకవర్గాన్ని ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉంటాయో ఈ 5 సంవత్సరాల్లో దాన్ని మీరు ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళబోతా ఉన్నారు? అసెంబ్లీలో ఏ విధమైనటువంటి గలాన్ని మీరు వినిపించబోతున్నారు? నేను ఇది రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం. 2014 నుంచి 2019 వరకు అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా నేను పనిచేయడం జరిగింది. గతంలో మా తండ్రి గారు మూలారెడ్డి గారు 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినా కూడా అభివృద్ధి ఎజెండాగా వారు కూడా పనిచేయడం జరిగింది. వారి బాటలో నేను నడిచా. ఇవాళ కూడా నేను స్పష్టమైన హామీ, గత 5 సంవత్సరాలుగా అనపర్తిలో అభివృద్ధి ఏ విధంగా అడుగంటుకు పోయిందో దాన్ని తిరిగి పట్టాలు ఎక్కిస్తాను అని చెప్పాను. అదేవిధంగా ఇవాళ మరలా అభివృద్ధి చేసి చూపిస్తా. అదేవిధంగా వివిధ అంశాలపైన, వివిధ అవినీతి అంశాలపైన కానీ, అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ, సంక్షేమానికి సంబంధించిన అంశాలు కానీ, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలు కానీ నా వాణి నేను శాసనసభలో వినిపిస్తాను. ఇది రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో ఇక అనపర్తిని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే విధంగా కూడా ముందుంటూ ఉన్నటువంటి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ బీజేపీ కార్యాలయం నుంచి.